జూన్ 20 నాడు దేవుడు చేసే గొప్ప అద్భుతం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ చెప్పండి. జూన్ 22వ తారీఖు గురించి నేను ప్రార్థన చేశానండి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆ రోజు నేను ఒక్కొక్కరిని సందర్శిస్తాను, విడిపిస్తాను, అద్భుతాలు చేస్తాను. ఏ ఏ కార్యాలు అయితే వాళ్ళ జీవితంలో జరగాలని చెప్పి చాలా కాలం నుంచి వేచి ఉన్నారో ఆయా కార్యాలను వారి జీవితంలో జూన్ 22 నాడు జరిగిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ చెప్పండి. నేను ప్రార్థన చేశానండి. పరిశుద్ధాత్మ ప్రవచన వాక్కును నిర్గమకాండం 15వ అధ్యాయం 11 నుంచి ఇచ్చాడు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు? మోషే సెలవిస్తున్నాడు. నీ వంటి వారు ఎవరు నన్ను సెలవిస్తున్నాడు? ఫరో సైన్యం వెంటాడుతూ చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి అద్భుతం చేశాడు. శత్రు యొక్క సైన్యం నుంచి దేవుడు విడిపించాడు. అరణ్యంలో కూడా వారి ఆహారం కోసం వెంపలాడుతున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి మన్నాను పంపి వారికి ఆహారం దయచేశాడు. మనం సేవించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ఆ రోజుల్లో కార్యం చేసే దేవుడు ఈ రోజుల్లో కూడా కార్యం చేస్తున్నారండి. మీరు ఉంచాల్సింది విశ్వాసమే. దేవుడు మారలేదు, మనం మారాము. మనలో అవిశ్వాసం, సందేహం, సంశయాలు వచ్చి ఉన్నాయి, కానీ దేవుడు మాత్రం అద్భుతాలు చేస్తాను సెలవిస్తున్నాడు. అయితే జూన్ 22వ తారీఖు ఆదివారం వస్తుంది. సో ఆ రోజు సికింద్రాబాద్ బేతల్ టవర్ చర్చిలో 2 అభిషేకాలు ఉన్నాయి. మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఎవరైతే విశ్వాసంతో ఈ 2 ఆరాధనలో ఏదో ఒక ఆరాధనలో విశ్వాసంతో పాల్గొంటారో వారి విషయంలో నేను గొప్ప అద్భుతాలు చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా రిసీవ్ చెప్పండి. నీవు స్వస్థ కోసం చూస్తున్నావా? అయితే దేవుడు స్వస్థపరచబోతున్నావు. నువ్వు అప్పుల నుంచి విడుదల కోసం చూస్తున్నావా? అయితే దేవుడు అప్పుల నుంచి విడిపించబోతున్నాడు. నీ కుటుంబంలో గొడవలు తగదాలతో పీడించబడుతున్నావా? అయితే దేవుడు నీ కుటుంబానికి సమాధానం దయచేయబోతున్నాడు. పాపం శోధించబడుతున్నావు, అయితే శోధన నుంచి నీ విడుదల కలుగుతుంది. చేతవశక్తి నుండి వెంటాడుతున్నా, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ చేతవశక్తి నుంచి విడిపించబోతున్నాడు. ఏ ఏ సంకటాలు కూడా నువ్వు వెళ్తున్నావో వాటి నుంచి దేవుడు కార్యం చేసే, ఎందుకంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. సో కాబట్టి ఈ ఆదివారం అండి జూన్ 22వ తారీఖు వస్తుంది. మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే 9 లోపల వస్తారో వారికి ఫ్రీ అపాయింట్మెంట్ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆరాధన తర్వాత ఫ్రీ అపాయింట్మెంట్ ప్రేయర్ లైన్లో నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ 2 అభిషేక ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు సైనికులతో మాట్లాడబోతున్నాడు. అద్భుతాలు జరగబోతున్నాయి, దయ్యాలు బయటికి రాబోతున్నాయి. మీ సరుకులో రోగులు కానీ మంత్రశక్తి ప్రిన్సిపాల్ ఉన్నా కానీ వాడిని తీసుకురండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. అనేక సాక్ష్యాలు వస్తున్నాయి, నేను ప్రవచిస్తున్నాను. దేవదూతలు కూడా మన మధ్యలో సంచారం చేస్తున్నారు. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? సో విశ్వాసంతో రండి. స్థలము బేతల్ టవర్ చర్చ్, చిలికల్ బిల్డింగు, బాలాజీ నగర్, యాప్రాల్, సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా అంటే 10-12 కిలోమీటర్లు ఉంటుంది. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 24B 211 బస్సులు ఉంటాయి. బాలాజీ నగర్ కోళ్ళఫారం బస్ దగ్గర దిగి మీరు గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ అని టైప్ చేస్తే లొకేషన్ వస్తుంది. లేదంటే చిలికల్ బిల్డింగ్ అయినా కానీ చెప్తారు. కుటుంబాలుగా రండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ 2 ఆరాధనలో మీరు పాల్గొంటుండగా మీకు అద్భుతం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. ఆర్ఈసీ టైప్ చేయండి. ఈ చేతవ శక్తి నుంచి యేసు క్రీస్తు మీకు విడుదల కలుగుతుంది ప్రవచిస్తున్నాను. వారిసీ టైప్ చేయండి. నీకు నప్పులను అద్భుతంగా తీరబోతాను నేను ప్రవచిస్తున్నాను. వారిసీ టైప్ చేయండి. ఈ ఆరాధనలో ఎవరైతే ప్రభుని ఆరాధిస్తే వారికి అనేక అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. వారిసీ టైప్ చేయండి. మీరు వెంటనే సాక్ష్యంతో వస్తారు. సర్వీస్లో మీరు సాక్ష్యం పంచుకుంటారని ప్రవచిస్తున్నాను. వారిసీ టైప్ చేయండి. సో ప్రార్థన చేసుకోండి. ప్రభు నేను సిగ్నల్ బేతల్ టవర్ చర్చ్కి మొదటి ఆరాధన 9 గంటలకు, సాయంత్రం ఆరాధన 2వ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుండగా నేను వెళ్తుండగా ప్రభు నాకు ఈ కార్యం జరగాలి. ఫ్రీ అపాయింట్మెంట్ టోకెన్ తీసుకుంటుండగా డెలివరీ చేస్తుండగా నాకు ఈ కార్యం జరగాలి ప్రభు అనుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు. మీ స్నేహితులు, మీ బంధువులు, మిత్రులు కూడా తెలియచేయండి. వారిని కూడా ఆహ్వానించండి. అద్భుతాలు జరగబోతున్నాయి. నువ్వు సాక్ష్యంతో రాబోతున్నావు. గాడ్ బ్లెస్ యూ.